ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహత్యము గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రములు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసాలను వేదాంగములను రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాసం మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలియగోరుచుంటిమి కాన తమరా వ్రతాన్ని వివరించవలసింది అని కోరిరి. అంతా ఆ సూత మహర్షి, ఓ ముని పుంగవుల్లారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేసెదను. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము కానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది అగు ఒక వ్రతాన్ని వివరింపుడని కోరెను. అంతట మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజుకు వివరించబోచున్నాడు. చూడు, ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు దేశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్లు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వలన నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిటికేల వచ్చి తిరో సెలవింపదగుడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనకరాజా, నేనొక మహాయజ్ఞాన్ని చేపట్టదలిచాను. దానికి కావలసిన అర్థబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహం కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోవదలిచి తిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనం ఏమి అని సంశయముగా నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరించవలసింది అని ప్రార్థించెను. వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతయు అని చెప్పడానికే వీలు కాదు. వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతయే కాక వినినంత మాత్రముచే ఎట్టి నరక బాధములు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను, ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే భేదమే లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి యందుండగా వేకువజాముని లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానము ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో
దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభింపవలను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునికి, భైరవునికి నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నొరర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలను వీడి మడి బట్టలను కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజ వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని, దేవాలయములో కాని, లేక రావి చెట్టు మొదట కాని కూర్చుండి కార్తీక పురాణముని చదవవలయను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు కాని, విష్ణువు ఆలయమందు కాని, లేక తులసికోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షానికి అగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితమే దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తము. స్వస్తి.